నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర. గురుగారు, సెప్టెంబర్ 7వ తారీఖు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం. సో మేషరాశి వాళ్ళ మీద ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి పర్టికులర్గా? తప్పకుండా. ముందుగా చంద్రగ్రహణం అంటేనే వాస్తవానికి కూడా దానికి సంబంధించి ఈ యొక్క భూమి, సూర్యుడు, చంద్రుడు మనకు ఒకే వద్దకు వచ్చినటువంటి సందర్భంలో వాటి వెనకాల ఏర్పడేటువంటి ఒక అమ్ర మనకు దాని మూలకంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది కానీ సూర్యగ్రహణము అనేటువంటిది కానీ మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో శతభిష నక్షత్రంలో మొదలై మనకు ఈ యొక్క కుంభరాశిలో ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము 7వ తారీఖు 9:56 నుండి మనకు సుమారుగా అంటే నెక్స్ట్ డే 8వ తారీఖు 12 దాటితే మనకు డేట్ చేంజ్ అవుతుంది. 1:23 వరకు కూడా మనకు ఈ యొక్క చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో స్పర్శకాలము చూసుకున్నట్టయితే 9:56, అదేవిధంగా మధ్యకాలము 11:41, అదేవిధంగా మోక్షకాలము 1:26 AM. ఇక గ్రహణానికి సంబంధించినటువంటి పుణ్యకాలము మనకు సుమారుగా 3:30. మరి దీనికి సంబంధించినటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనుకుంటే, అత్యంత శుభాలను తెచ్చిపెట్టేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం. మరి ఏ విధంగా శుభాలను తెచ్చిపెడుతుంది అంటే, ఏ విధంగానైతే అశుభాలు, ఏ విధంగానైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో గడిచిన 10 నెలలు కింద కామెంట్ పెట్టండి. గత వీడియోలో కూడా అదే విషయం చెప్పా. చాలామంది కామెంట్ పెట్టారు. సంతోషం, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే చెప్పింది జరిగింది. అందరూ దగ్గర వాళ్ళు రిలేట్ అయ్యారు. మాకు కూడా ఇలాగే జరుగుతుందంటే అది మంచి విషయం. 100 కామెంట్లు సుమారుగా కూడా నా పేరు లలిత, నా పేరు లోకేష్, నా పేరు మన అశోకు, నా పేరు చైతన్య, నిజంగానే మీరు చెప్పినట్టుగా నాకు జాబ్ లాస్ అయింది, నిజంగానే నాకు చెప్పినట్టుగా డైవర్స్ అయింది, చాలామంది పెట్టారు కామెంట్స్. సో అందరికీ అమ్మవారి ఆశీస్సులు. మీ అందరి కోసము మరొక అద్భుతమైనటువంటి మేషరాశి కోసమే సపరేట్గా అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము అండ్ కృత్తిక 1వ పాదం కాకుండా ఈ లెటర్స్ AL లెటర్స్కు C లెటర్కు సంబంధించిన సపరేట్ వీడియో, A లెటరు, L లెటరు, C లెటరు, ఈ 3 వీడియోలు సపరేట్ చేద్దాం. అయితే వీరికి ఏ విధంగా అనుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారములో లాభాలు చూడబోతున్నారు. గతంలో అసలు ఈ వ్యాపారమే తీసేయాలా అని అనుకునేటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు, స్త్రీ మూలక సంతోషకరమైన విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మన ఒక రిలేషన్లో ఉన్నారో, ఎవరైతే ఇంట్లో ఒప్పుకోలేదో ఒప్పుకోవచ్చు. సరే మీరిద్దరిగా వివాహం చేసుకోండి అనే మాట, ఇలాంటి మాటలు వినేటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా మనకు సంతాన సౌఖ్యం, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి 100కు 100% సంతానం ఇవ్వబోతూ ఉన్నది ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము మేషరాశి వారికి. ఎవరైతే ఇంకా
మానసికంగా బాధపడుతూ ఉన్నారో, బా మమ్మల్ని వీడు బాగా బాధ పెట్టాడా అని చెప్పి పదే పదే వాడిని చూసి కుమిలిపోతూ ఉన్నారో, వీని మూలకంగా నేను బాధపడ్డాను, ఇతని మూలకంగా ఈమె మూలకంగా నాకు నష్టం వాటిల్లింది, వీరి మూలకంగా నేను జాబ్ లాస్ అయ్యాను అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారే మీకు తిరిగి వచ్చి సారీ చెప్పడం కానీ, వారే మీకు తిరిగి వచ్చి పశ్చాత్తాప భావంతో మీ ముందు నిలబడేటువంటి సందర్భాలు ఉన్నవి. బాగా గమనించుకోండి. మనీ రావాల్సింది ఉన్నా కూడా వారు తిరిగి ఇచ్చేటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నవి. సో మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, సొంత ఇంటి కల కానీ లేదా ఏదైనా మనసులో మనోవాంఛ సిద్ధి అంటారు. ఇప్పుడు మేము దీవిస్తూ ఉంటాం దేవాలయంలో, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అంటూ ఉంటాం. సంకల్పంలో కూడా చెప్తాం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అని. ఇవి ఏంటిది అంటే, నీకు మనసులో ఉన్నటువంటి కోరిక, నీ కొడుకుకు ఉద్యోగమా, నీ కొడుకుకు వివాహమా, నీ కొడుకో కూతురో పుట్టాలా, లేదా లైక్ ఏదైనా కావచ్చు, దీనికి సంబంధించినటువంటి విషయాలు జరగబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు. ఏదో ఒక శుభవార్త, బా మీ అమ్మాయికి వివాహం సెట్ అయింది, బా చాలా సంతోషం, నేను అనుకున్నటువంటి విధంగా నా ల్యాండ్ అమ్ముడు పోయింది, నేను అనుకున్నటువంటి విధంగా అపార్ట్మెంటు అమ్ముడు పోయింది, నేను అనుకున్నటువంటి అపార్ట్మెంటు నేను పొందగలిగినాను, నేను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని నేను పొందగలిగాను. ఇగో ఇలాంటి విషయాలలో మనకు అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏదో ఒక శుభవార్త, మీ కూతురు కన్సీవ్ అవ్వడం కానీ, లేదా మీ కోడలు కన్సీవ్ అవ్వడం కానీ, మీ కొడుకుకు వీసా ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోవడం కానీ, లేదా ఏదైనా కావచ్చును, మీకు ఏదో ఒక రకంగా వినేటువంటి పరిస్థితి ఉంది. విందు భోజనాలు ఎందుకు పెడతాం మనం? ఏదైనా శుభకార్యం చేస్తేనే విందు భోజనాలు పెడతాం. అలాంటి శుభకార్యాన్ని మీకు ఇచ్చేటువంటి విధంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం రాబోతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇది సత్యము. సకల కార్య సిద్ధి, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా దిగ్విజయంగా ముందుకు దూసుకొని పోతున్నారు. విశేషమైనటువంటి ధన లాభము జరగబోతూ ఉన్నది, ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఇది అక్షర సత్యము. ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. దీంతో పాటుగా అద్భుతమైనటువంటి ఒక పదోన్నతి, ఏదో ఒక పదోన్నతి మీకు లభించేటువంటి పరిస్థితి ఉన్నది. అది గవర్నమెంట్దా, ప్రైవేటుదా, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మంచి ట్రాన్స్ఫర్ రావడమా, మంచి ప్రమోషన్ రావడమా, ప్రమోషన్తో పాటుగా ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది, లైక్ ఇలాంటివి జరగబోతూ ఉంటుంది. అయితే మరంతా బాగుంది, గురువు గారు చెప్పారు ఎవ్రీథింగ్ ఫైన్, నేను చక్కగా ఇంట్లో హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకుంటా, పని అవుతుందా అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడే మనకు ఇబ్బందులు మొదలవుతాయి. మరి ఇన్ని బాగున్నవి, మన కర్మ కూడా బాగుండాలి కదా. అది ఎట్లా? జాతకములో 9వ భావము, ఎవరికైతే జాతకములో 9వ భావంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్నా, రాహువు శని కలిసి ఉన్నా, రాహువు సూర్యుడు కలిసి ఉన్నా, కేతువు సూర్యుడు కలిసి ఉన్నా, ఒకవేళ కుజుడు ఉన్నా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. అలాంటి గ్రహస్థితి ఉంటే ఇప్పుడు మనం చెప్పిన ఫలితాలన్నీ వర్తించు అంట, రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీది మేషరాశి అనుకుందాం, నీదే అనుకుందాం, ఉదాహరణ నీది మేషరాశి, బట్ నీ పేరు మహేష్. మహేష్ అంటే సింహరాశి కిందికి వస్తుంది. మామి మూమే మకా నక్షత్రము పుబ్బ జనరల్గా. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఉన్నా ఇబ్బందే. ఎందుకంటే జన్మనామం ప్రకారంగా మనం చూసుకునేటువంటి జన్మనామం ఏమిటి?
మన వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది చూసుకొని ముందుకు పోతే మంచి ఫలితాలు ఉంటవి. జాతకములో చెప్తున్నా కదా, గురువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఎవరైతే ఉన్నాయో, కుంభరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీరు చాలా జాగ్రత్త. ఇప్పుడు నీది మహేష్, సంతోషమే. ఎందుకు సంతోషము? మహేష్ సింహరాశి, మనకు నేను చెప్పిన నక్షత్రాలు మక, పుబ్బ, ఇవి. అదే నీది మేషరాశి అయ్యి ఉండి ఇన్ కేసు రేవతి నక్షత్రం కానీ లేదా మనకు శతభిష నక్షత్రానికి అంటే సాసి సూసే సాగర్ అనో పేరు ఉన్నదనుకో, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేషరాశి అని ఇది బాగుంది అంటున్నా, నీ వ్యవహారిక నామము సాగర్ అని పెట్టుకున్నావు, అవునా కాదా? ఇప్పుడు నేను పిలిచే వాళ్ళందరూ సాగర్ అని పిలుస్తారు, కానీ ఫలానా మేషరాశి అబ్బాయి, ఫలానా భరణి నక్షత్రం అబ్బాయి, అశ్విని నక్షత్రం పిలువరు కదా. వాడు పిలిచేటువంటి ప్రొనౌన్సియేషన్ సాగర్ అనే పిలుస్తాడు. సో యూనివర్స్ ఏదైతే తీసుకుందో దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ 80% ఉంటుంది. సో ఏమిటి అనేది మనం ముందే చూసి పెట్టుకోవాలి. సో అప్పుడు పరిహారము చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా పరిహారము, ఇది నువ్వు చేసావు, రిజల్ట్ రాలేదు, నేనేం చేస్తా? అందరికీ ఒకటే వర్తించదు అంటారు. ఎట్లా ఉంటుంది? సాగర్ అంటివి, శతభిష నక్షత్రం వంటివి చూస్తే ఇది మేషరాశి రాబట్టే జన్మనామం ప్రకారంగా. మరి ఏది చూద్దాం, అర్థమైందా? సో బీ కేర్ఫుల్ ఇట్టి విషయాలలో. రెండో విషయము పరిహారము అనుకుంటే మేషరాశి వారికి వాస్తవానికి చక్కగా కూడా ఒక మనకు ప్యూర్ ఆవు నెయ్యి, ఒక రాగి పాత్ర, అదేవిధంగా వెండితో చేసినటువంటి నాగ ప్రతిమలు, అదేవిధంగా ఈ మనకు ఈ సర్పాలకు సంబంధించిన దొరుకుతవి, వాటికి సంబంధించినటువంటివి దానంగా ఇవ్వాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇది గమనించుకోండి. కానీ ఎవరైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయములో స్వామి యొక్క వాహనమైనటువంటి తాబేలు ఉంటుందో, కూర్మావతారంగా ఈ కూర్మం, అట్టి తాబేలుకు సంబంధించినటువంటి ప్రతిమ, అట్టి తాబేలుకు సంబంధించినటువంటి అభిషేకము, అట్టి ఈశ్వరుని యొక్క ఆలయంలో ఉండేటువంటి మనకు నంది అభిషేకం, వీటి అభిషేకం చేయించుకుంటే విశేషమైనటువంటి ఫలితం మేషరాశి వారికి ఉంటుంది. అదేవిధంగా నలుపు రంగులో ఉండేటువంటిది కానీ, మనకు బ్రౌన్ కలర్లో ఉండేటువంటి గొంగలి అంటారు, గొంగలి, దీనిని దానంగా ఇవ్వండి. ఎక్సలెంట్ ఉంటుంది. ఈ మనకు గ్రహణ సమయం చెప్పి ఉన్నాము. ఇట్టి సమయంలో మీకు నచ్చినటువంటి అంటే ఈశ్వరుడు అంటే మేషరాశి వారికి ప్రాణం పక్క కాదు అని కింద ఎవరైనా కామెంట్ పెట్టండి, ఒప్పుకుంటా. మేషరాశి వారికి ఈశ్వరుడు చూస్తే గిట్లా గూస్ బంసే. సో మీరు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఏదైనా మూవీలో మంచి మన సినిమా సీన్ కానీ అంటే మూవీలలో మంచి ఆధ్యాత్మికకరమైనది వస్తే వీరి గుడ్డలో నీళ్ళు గారిపోతాయి, పాపం ఫీల్ బాగుంటుంది. కనుక ఈశ్వరునికి సంబంధించినటువంటి నామాలు చాలా ఉన్నవి. అందులో నుండి మీకు నచ్చినటువంటిది ఏదైనా ఒక నామాన్ని తీసుకొని చదువుకోండి. గ్రహణ పట్టు స్నానము, గ్రహణ పట్టు విడుపు స్నానము అనేటువంటిది ఆచరించి ఒక 20 నిమిషాలు జపం చేసుకోండి. సంవత్సరం మొత్తము మీకు పూల పాన్పుపై నడక ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ మేషరాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.